హ్యాపీగా ఉండడానికి ఏం అడ్డం వస్తున్నాయో చూద్దాం. ఏ రీజన్స్ వల్ల మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం అనేది ఈరోజు చూస్తే దాంట్లో సొసైటీ ఫియర్, కంపారిజన్, ఓవర్ థింకింగ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నో చెప్పలేకపోవడం, పర్ఫెక్ట్ మైండ్ సెట్ లేకపోవడం, సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం, నెగటివ్ పీపుల్ని సరౌండ్స్లో ఉండడం, పీపుల్ ప్లీజింగ్, పాస్ట్ రిగ్రెట్స్, గిల్ట్ ఫీల్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్. ఇది చాలా హర్ట్ చేస్తుంది అందరినీ. మనం కంట్రోల్ చేయలేని విషయాలపైన ఫోకస్ చేయడం, హెల్త్ ఇగ్నోర్ చేయడం, సోషల్ మీడియా ఓవర్ యూస్. ఇవన్నీ ఒక రకంగా చూస్తే మనల్ని హ్యాపీగా ఉంచకుండా ఉండే రీజన్స్. ఫస్ట్ వచ్చేసి సొసైటీ ఫియర్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, అది ఎలా అసలు మన మైండ్లో ఉంది అనేది చూద్దాం. సొసైటీ ఫియర్ అంటే ఏమన్నా చేస్తున్నప్పుడు, ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటారేమో, వాళ్ళు నన్ను చూసి చెడుగా మాట్లాడుకుంటారేమో, ఇవన్నీ సొసైటీ ఫియర్ అనమాట. ఇవన్నీ ఆలోచించకుండా మనం ఏదైతే చేయాలనుకుంటామో అవి చేయకుండా పోస్ట్పోన్ చేయడం, లేకపోతే మొత్తానికి చేయకుండా ఆగిపోవడము చేస్తుంటారు చాలామంది. ఒక రకంగా చెప్పాలంటే కొందరు సొసైటీయే వాళ్ళ లైఫ్ని కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటారు. చాలామంది ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ కూడా వాళ్ళ టాలెంట్ లేక కాదు, వాళ్ళు ఏదో చేయలేక కాదు, జడ్జి చేస్తారేమో అనే భయం. ఇంకొక రకంగా ఆలోచిస్తే అసలు భయపడేది సొసైటీకి కాదు, మన రిజెక్షన్స్ని భయపడతాము, యాక్సెప్ట్ చేయలేరేమో మనల్ని ఎవరు అనే భయం వల్ల చాలామంది అనుకున్నా చేయలేకపోతారు. అది సొసైటీ ఫియర్ ఎందుకు వస్తుంది? సింపుల్, చిన్నప్పటి నుంచి మన కండిషనింగ్, మన చుట్టుపక్కల సొసైటీ కానీ మన ఫ్యామిలీ కానీ ఏమని చెప్పి పెంచారు మనల్ని, ఇలాగే ఉండాలి, ఎట్లా చేస్తే పరుగు పోతుంది కదా, వాళ్ళు ఎట్లా ఉంటున్నారో అలాగే ఉండాలి, ఇది చేస్తే జనం ఏమనుకుంటారు, మాటలు విని విని మన మైండ్లో సెట్ అయిపోయి కూర్చుంటాయి. సో మనం ఏం చేయాలనుకున్నా ఫస్ట్ మనల్ని ఆపేది ఆలోచనలే. చిన్నప్పటి నుంచి నాటుకుపోయినాయి అంత తొందరగా పోవు కదా. నెక్స్ట్ ఎక్కువ కంపారిజన్ చేసుకుంటాము, ఒకరి సక్సెస్ కానీ, ఒకరి లైఫ్ స్టైల్, ఇంకొకరి కాన్ఫిడెన్స్, అవన్నింటిని చూసి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాము. తక్కువ అంచనా వేసుకుంటున్నప్పుడు మనం సొంతగా ఏమైనా చేయాలంటే కూడా భయపడతాము. మీ పైన మీకే నమ్మకం లేనప్పుడు ఇంకేం చేస్తాము? ఇంకోటి ఓవర్ థింకింగ్. అందరూ నిన్నే అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోవడం. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. సేమ్ మీకు ఒక లైఫ్ ఉంది, మీ లైఫ్ మీకు ఎంత ఇంపార్టెంట్, ఎవరి లైఫ్ వాళ్ళకి అంతే ఇంపార్టెంట్. వాళ్ళు ఏం ఖాళీగా లేరు మీ గురించి ఆలోచించుకుంటూ కూర్చోవడానికి, మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడానికి. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగానే ఉంటారు. ఈ ఆలోచనలనే పక్కన పెట్టేసేయాలి. సొసైటీ ఫియర్ తగ్గించాలంటే ఏం చేయాలి? మరి సింపుల్, చిన్న చిన్న యాక్షన్ స్టార్ట్ చేయాలి. ఆలోచించి కూర్చుంటే కాన్ఫిడెన్స్ ఏం రాదు, యాక్షన్ వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదన్నా ఒకటి అట్లీస్ట్ స్టార్ట్ చేయగలుగుతాం. మెల్లమెల్లగా అదే గ్రో అవుతూ వెళ్తాము. అసలు ఏం స్టార్ట్ చేయకుండా ఉంటే నమ్మకం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మీరేం చేస్తాము, అసలు మీ మీద మీకు నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఒపీనియన్ ఏంటి అనేది బయట చెప్పుకోవడం. అందరికీ కాకపోవచ్చు, ఓన్లీ నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైనా సరే. నువ్వు ఏది చేసినా కొందరు సపోర్ట్ చేస్తారు, కొందరు క్రిటిసైజ్ చేస్తారు. ఎలాంటి జడ్జిమెంట్ వచ్చినా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. ఎవరైతే నీకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలు నీకు. ఎవరైనా ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళకంటే వెనక్కి పట్టి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ వెనక్కి పట్టి లాగే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకేం చేయలేవు లైఫ్లో. నువ్వేం చేసినా ఏం చేయకపోయినా సొసైటీ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, అది కామన్. అదేదో నువ్వు ఏదన్నా అనుకున్నది చేసి అనిపించుకోవడం బెటర్ కదా. ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైతే నీకు సపోర్ట్ చేస్తారో ఆ రెండు చేతులైనా చాలు నీకు. నువ్వు సక్సెస్ అయినప్పుడు చప్పట్లు కొట్టే చేతులు కాదు నీకు కావాల్సింది. ఏదన్నా స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, కానీ నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవుతావో అప్పుడు నీ గురించి చెప్పుకునే వాళ్ళు చాలామంది తయారవుతారు. నేను చెప్పాను కంపల్సరీ నువ్వు ఇది చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి లేదనంటే ఇతను మా ఉండే నేను చెప్పాను ఇతను సక్సెస్ అవుతారని అయ్యాడు, అతని మీద మాకు అందరికి నమ్మకం ఉండే అని చెప్పేసి. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు నీకు, కాకపోతే సక్సెస్ అయినప్పుడు అందరూ మాట్లాడుకుంటారు. నెక్స్ట్ సెల్ఫ్ అప్రూవల్ నేర్చుకోవాలి. ఇప్పుడు బయట వ్యాలిడేషన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటే నీ హ్యాపీనెస్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఏదైనా చేసినప్పుడు ఫెయిల్యూర్ని ఇన్సల్ట్ లాగా కాకుండా ఒక లెసన్ లాగా తీసుకోవాలి. దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం కంపల్సరీ. ఏదైనా చేస్తున్నాము అని అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏదో ఒక లెసన్ అయితే కంపల్సరీ వస్తుంది.
ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా చేయడానికి యూజ్ అవుతుంది. ఏదైతే నేర్చుకుంటామో ఇంకోసారి అది చేయకుండా ఉండడానికి మనకి యూజ్ అవుతుంది. ఫెయిల్ అవ్వడం అనేది ఎంబారసింగ్ కాదు, నువ్వు ట్రై చేయలేకపోవడం అనేది పెద్ద పెయిన్ఫుల్. ఒకరోజు నువ్వు చేసింది అందరు మర్చిపోతారు, కానీ నువ్వు లైఫ్లో రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది, అనుకున్నది చేయలేకపోయినా అని చెప్పేసి. సొసైటీని ఇంప్రెస్ చేయాలి అనే ఆ మైండ్ సెట్లో ఉంటే ఎప్పటికీ పీస్ఫుల్గా ఉండలేవు. నువ్వు పీస్ఫుల్గా ఉండాలి అంటే నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళడం, ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయడం. సో సొసైటీ ఫియర్, సొసైటీని ఇంప్రెస్ చేయడం, ఇవన్నీ మన మైండ్లో నుంచి తీసేసి మీకు నచ్చినట్టు బతకడం స్టార్ట్ చేస్తే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. మీరు హ్యాపీగా ఉండడానికి ఓన్లీ సోర్సెస్ మీరు మాత్రమే, ఎందుకంటే ఇది మీ లైఫ్ కాబట్టి.